సాక్ష్యం విలువైనది. ఏది విలువైనది? సాక్ష్యం విలువైనది. ఈరోజు వాక్యం బోధిస్తున్న నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, సాక్ష్యం విషయంలో ప్రతి మనుషుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి నీ జీవితంలో సాక్ష్యం పోయిందనుకో, 100 మంచి పనులు చేసినా పోయిన సాక్ష్యాన్ని మరలా తిరిగి పొందుకోలేవు. 1000 మంచి పనులు చేసినా పోయిన సాక్ష్యాన్ని మరలా తిరిగి సంపాదించుకోలేం. 1,00,000 మంచి పనులు చేసినా పోగొట్టుకున్న సాక్ష్యం ఏ రోజుకి మరలా తిరిగి రాదు. అందుకనే ప్రతి మనిషి తన జీవితంలో సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాక్ష్యం లేని వ్యక్తి తలుపు లేని ఇంటి వంటివాడు. సాక్ష్యం లేని వ్యక్తి తలుపు లేని ఇంటి వంటివాడు. ఆ ఇంటికి తలుపు లేకపోతే ఏమైనా విలువ ఉంటుందా? ఇంటికి తలుపు లేకపోతే విలువ ఏమైనా ఉంటుందా? పొరపాటున ఉండదు. ఒక వ్యక్తికి సాక్ష్యం లేకపోతే వాడు గొప్ప ఉద్యోగస్తుడే కావచ్చు, గొప్ప వ్యాపారవేత్తే కావచ్చు, గొప్ప జ్ఞానే కావచ్చు, తన జీవితంలో సాక్ష్యం లేకపోతే లోకంలో ఆ ప్రజలు ఆ వ్యక్తికి పొరపాటున విలువివ్వరు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి చూడండి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. రక్షించబడిన నాటి నుండి ఈరోజు వరకు నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నావా? నువ్వు పుట్టిన నాటి నుండి ఈరోజు వరకు నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నావా? నువ్వు ఉద్యోగం చేసే ఉద్యోగ స్థలంలో, వ్యాపారం చేసే వ్యాపార స్థలంలో, నీవుంటున్న నీ చుట్టూతో ఉన్న ప్రజల మధ్యలో నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకుంటున్నావో లేదో ఒకసారి ఆలోచించు. చాలామందికి చర్చిలో మంచి సాక్ష్యం ఉంటుంది. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? చర్చిలో మంచి సాక్ష్యం ఉంటుంది, కానీ ఇంటి దగ్గర మరలా సాక్ష్యం ఉండదు. ఉద్యోగం దగ్గర మరలా సాక్ష్యం ఉండదు. వ్యాపారం దగ్గర అసలే సాక్ష్యం ఉండదు. మరలా చర్చి దగ్గరికి వచ్చేసరికి మంచి సాక్ష్యం ఉంటుంది. బాగానే పాటలు పాడతాడు, బాగానే ప్రార్థన చేస్తాడు, బాగానే పరిచర్య చేస్తాడని ఇక్కడ మంచి సాక్ష్యం ఉంటుంది. దైవజనమా, ఓ క్రైస్తవుడు తన జీవితంలో ఇక్కడ మంచి సాక్ష్యం పొందుకోవాలి, ఉద్యోగం దగ్గర మంచి సాక్ష్యం పొందుకోవాలి, చుట్టూతో ఉన్న ప్రజల దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకునే వారిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమేన్. చెప్దామందరం ఆమేన్. ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో దేవుడే ఒక వ్యక్తిని గూర్చి మొట్టమొదట సాక్ష్యం ఇచ్చాడు. బైబిల్ అంతటిలో మొట్టమొదట దేవుడే ఒక వ్యక్తిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరై ఉంటారు ఆయన? ఎవరైనా? నోవహు గారు. చూడండి ఒకసారి ఆ మాట. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. రైట్. అందరి కొరకు ఎలా బ్రతికాడు? నీతిగా బ్రతికాడు. తాను నీతిగా బ్రతికి తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. తాను అంత నీతిగా బ్రతికాడు గనుకే దేవుడు అంటాడు, నీవు రక్షించబడినట్లు నోవహు ఓడలోనికి నీవు వెళ్ళు, నీ కొరకు ఓడను సిద్ధపరచుకో. ఎందుకయ్యా? నీవెక్కడ అనీతిమంతునిగా జీవించలేదు, నీవెక్కడ అపవిత్రంగా జీవించలేదు, నీవెక్కడ లోకానుసారంగా బ్రతకలేదు. ఈ తరము వారందరినీ చూస్తే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అని చెప్పాడు. చూడండి, సాక్ష్యాన్ని అప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అవునా కాదా? చెప్పాలి, అవునా కాదా? అవును. కొన్ని సంవత్సరాల వరకు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఏం జరిగిందో ఏమో, జలప్రలయం అంతటిలో రక్షించబడిన ఒకే ఒక కుటుంబం నోవహు కుటుంబం. ఆ జలప్రలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ద్రాక్ష తోట వేశాడు, ద్రాక్ష రసాన్ని త్రాగి చూడు, తాను పోగొట్టుకున్న సాక్ష్యం ఒక్క దెబ్బతో సాక్ష్యం అంతా పోయింది. తాను చేసిన మంచి, తాను దేవుని కొరకు బ్రతికిన ఆ విధానం
ఒకే ఒక్క దెబ్బతో నోవహు సాక్ష్యాన్ని అంతా పోగొట్టుకున్నాడు. సాక్ష్యం పోవడం మాత్రమే కాదు, నోవహు తన కుటుంబం చరిత్రలో కనుమరుగైపోయింది. కారణం ఏంటో తెలుసా? అప్పటి వరకు సాక్ష్యాన్ని కాపాడుకున్నవాడు జలప్రలయం తర్వాత తన సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నీవు రక్షించబడిన ప్రారంభ దినాల్లో నీ సాక్ష్యాన్ని బాగానే కాపాడుకున్నావేమో. యేసు ప్రభువుని అంగీకరించిన తొల్లిటి దినాలలో నీ సాక్ష్యం బాగానే ఉందేమో. కానీ విశ్వాస జీవితంలో ఓ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత, 20 సంవత్సరాలు గడిచిన తర్వాత, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గడిచిన తర్వాత నీ సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఒకప్పుడు బ్రతికిన ఆ బ్రతుకు విధానంలోనే దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఒకప్పుడున్న ప్రార్థన, ఒకప్పుడున్న విశ్వాసం, ఒకప్పుడున్న పరిశుద్ధత, ఒకప్పుడున్న ఆ విధేయత, ఒకప్పుడున్న విశ్వాసం ఈ రోజు వరకు నీలో ఉందో లేదో ఒకసారి ఆలోచించు. ఎక్కడైనా సాక్ష్యాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా దేవుని కొరకు బ్రతికితే, దైవజనమా, నీవు పోగొట్టుకున్న సాక్ష్యం ఏనాటికి మరలా తిరిగిదా? సాక్ష్యం పోకముందే జాగ్రత్తగా మనం బ్రతకాలి. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. ఒకడు సాక్ష్యం పోగొట్టుకున్న తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా ఆ మచ్చగానే ఉంటుంది. నా మాట అర్థమైందా? ఒకడు ఒక్కసారి సాక్ష్యం పోగొట్టుకున్న తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా చెప్పాలి, మచ్చగానే ఉంటుంది. నా కుడి చేతి ఏమంటారు దీన్ని ఏమంటారు? పిడికిలు కాదన్నా, దీన్ని చిటికి నెల, దీన్ని పై భాగాన్ని మడిమంటే కింద కదా, చీల మాటలు అది సరే, ఏదో ఒకటి మీకు అర్థమైంది కదా, చూపించాను కదా, అర్థమైంది కదా. ఒక్కసారి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే ఆ మచ్చగానే ఉంటుంది. నా చెయ్యి మీద ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది, ఇక్కడ మచ్చ ఉంటుంది. ఎందుకు ఈ మచ్చ వచ్చిందో తెలుసా? నా చిన్నతనంలో బయట ఆడుకుంటూ ఉన్నాం. ఈలో బయట నుంచి మా అన్న వచ్చాడు. ఏం చేస్తున్నావురా అన్నాడు. మా అన్న ఏం పెద్దవాడు అంటే, మా అన్న కూడా చిన్నపిల్లోడి. ఏం చేస్తున్నావురా అన్నాడు. ఆడుకుంటున్నాను అన్నాను. అప్పట్లో ఎర్రమట్టితో అలికేవారు కదా, అక్కడ గుర్తుందా లేదా? మళ్ళీ ఎర్రమట్టి అంటే ఏందో, నల్లమట్టి అంటే ఏందో లేదు కదా. ఎర్రమట్టితో అక్కడ అలికారు. నేను ఆడుకుంటా ఉన్నాను. మా అన్న ఏం చేశాడో తెలుసా? మెల్లిగా ఆ పెచ్చు ఒకటి అట్లా లేపి దీన్ని తినరా అని నాకు ఇచ్చాడు. అమెజాన్ ప్రైమ్ पर सुबह ऑर्डर किया. అర్లే మా అన్నేగా ఇచ్చింది అని చెప్పేసి నేను ఆ గడ్డంతా నోట్లో పెట్టుకుని మొత్తానికి నములుతూ ఉన్నాను. నేను ఎప్పుడైతే నములుతూ ఉన్నానో వెంటనే నా చేయి పట్టుకొని అమ్మా అని పెద్ద కేకేశాడు. ఏంట్రా మా వాడు పెద్ద కేకేశాడని చెప్పి నాకేం అర్థం కాలేదు. నన్ను పట్టుకెళ్ళడం మా అమ్మ కట్టెల పొయ్యి దగ్గర అన్నం వండుతూ ఉంది. ఏంట్రా అంది. వీడు మట్టి తింటా ఉన్నాడు అన్నాడు. నేను అన్నాను. ఈ నోట్లో మట్టిని చూడంటే మా అమ్మ పట్టు మొత్తం నోట్లో మట్టి తింటావా అని చెప్పి, మా అమ్మ ఎంత మంచిదో తెలుసా? ఆ పొయ్యిలో నుంచి కర్ర ఏమంటారు, ఒక్కసారి ఆ పొయ్యి కర్ర తీసుకొని అమాంతంగా నా చెయ్యి మీద పెట్టింది. ఈ మచ్చ ఇప్పటికే సత్యదాకా ఇది ఉంటుంది. దీన్ని చూసినప్పుడల్లా ఎందుకు ఈ మచ్చ వచ్చిందిరా, ఎందుకు ఈ మచ్చ వచ్చింది, మహానుభావుడు మా అన్న ఉన్నాడుగా, ఎందుకు ఈ మచ్చ వచ్చింది అని అంటే, ఆ రోజు మట్టి తిన్నాను కదా, అందుకోసం ఈ మచ్చ. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా సత్యదాకా ఉంటుందా ఉండదా?
చెప్పాలి. ఉంటుంది, చచ్చేదాకి మచ్చగానే ఉంటుంది. దైవజనమా, నీ జీవితంలో ఒక్కసారి నువ్వు సాక్ష్యాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఒక్కసారి సాక్ష్యం నీ యొద్ద నుంచి దూరం అయిపోయిన తర్వాత, ఎన్ని మంచి పనులు చేసినా, ప్రజల హృదయాలు దోచుకోవడానికి నీవెంత ప్రయత్నం చేసినా ఆ మచ్చ ఎప్పటికీ మచ్చగానే ఉంటుంది. ఆ మచ్చ ఎప్పటికీ మచ్చగానే ఉంటుంది. ఎప్పుడు నీ జీవితంలో సాక్ష్యం దూరం అయిపోకుండా కడు జాగ్రత్తగా దాన్ని మనం కాపాడుకుందాము గాక. చెప్దామందరం ఆమేన్.